యూనివర్సిటీల నుంచి లీడర్లు పుట్టాలి. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు. కష్టపడి చదివి పైకి రావాలి. సీఎం రేవంత్. ఓయూను కాలగర్భంలో కలిపేసేందుకు గత పాలకుల కుట్రలు. ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకోదు ఈ తెలంగాణ గడ్డ. 1000 కోట్లతో వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం. నాకేం ఫామ్ హౌజులు లేవు. గుంటూరులో చదవలే. గూడుపూట నీళ్ళు తెల్వదు. నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు. పేదల మనసు చదవడం వచ్చు. రాష్ట్రానికి పట్టిన చీడపీడను ఎట్లా వధించాలో కూడా తెలుసు. టీచింగ్ నాన్ టీచింగ్ కొలువుల భర్తీకి కమిటీ. పైరవీలతో వస్తే ఉద్యోగం ఊడగొడతామని వార్నింగ్. ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన సీఎం. ఆర్ట్స్ కాలేజ్ ముందు సభలో ప్రసంగం. వర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు జీవో రిలీజ్. పేదల మనసు చదవడం వచ్చు నాకు. పేదల మనసు చదవడం వచ్చు అంటే ఏం చేశారని మీరు? ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చాలామంది అడుక్కునేటోళ్ళు ఉంటారు. అది గవర్నమెంట్కి తెలుసా తెలియదా? కామన్ ఎవ్వరికైనా తెలుసు. కానీ ఏం చేస్తారు? ఏం చేయరు. అట్లనే వదిలేస్తారు వాళ్ళని. అడుక్కొని ఏమైనా వేసుకోరని చెప్పి. వాళ్ళు మార్నింగ్ అడుక్కుంటూనే ఉంటారు. నైట్ అట్లనే ఆ ఫ్లైఓవర్ల కింద, ఆ రోడ్ల మీద, ఫుట్పాత్ మీద అట్లనే నైట్ వండుకుంటారు. అభివృద్ధి చేస్తాం మేము, అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడతారు. ఫస్ట్ అలాంటివన్నీ క్లియర్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ మరీ దరిద్రంగా ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు. ఏముండదు. హాస్పిటల్స్ కట్టండి గవర్నమెంట్. ఇప్పుడు ప్రైవేట్ ఉన్నాయన్నీ మొత్తం గవర్నమెంట్ చేయండి మీకు దమ్ముంటే. చేస్తారా? చేయరు. ఎందుకు? ఇన్కమ్ రావాలి కాబట్టి మీకు. ఏదో అభివృద్ధి, పేదల మనసు నాకు తెలుసు, మధ్యతరగతుల కష్టం నాకు తెలుసు అని స్పీచ్లు ఇస్తారు అంతే తప్ప ఎవ్వనికి మంచి చేయాలని ఎవ్వనికి ఉండదు. మాట్లాడతాం అయిపోతుంది అంతే. గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్కని చూసినట్టు చూస్తారు. పోతే కుక్క కంటే హీనంగా చూస్తారు. అట్లాంటివన్నీ చేయండి. ఫస్ట్ హాస్పిటల్ చూడండి. ఇప్పుడు యూనివర్సిటీ కోసం మంచిగానే 1000 కోట్లు ఇచ్చారు. బాగానే ఉంటుంది అది. హాస్టల్ ఫుడ్ కోసమైనా మంచి మంచి పనులు చేసుకోనికి మంచిగా ఉంటుంది అది. కానీ ఇలాంటివి కూడా వేయండి, బాగుంటుంది. హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అందించేటట్టు ఏర్పాటు చేయండి. టెక్నాలజీ ఎక్కువ దాంట్లో పెట్టండి హాస్పిటల్లో. చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మాత్రం క్యూ లైన్ అంటాడు, అక్కడ పంపిస్తాడు, ఇక్కడ పంపిస్తాడు, తిప్పుతాడు, చేస్తాడు. ఆడు చాలా ఇబ్బంది పెడతారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ విషయం. అట్లాంటివి కొంచెం ఫాస్ట్గా చేయండి. నేడే ఫస్ట్ పేజ్ పోలింగ్. 3834 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్. రిజల్ట్. ఉప సర్పంచ్ ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ అనేది చేస్తారనమాట. సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికలు ఇవి. ఊరూరా దావత్లు. తెల్లారితే ఎన్నికలు, అర్ధరాత్రి దాకా ప్రలోభాలు. ఓటర్లను కుష్ చేసేందుకు పోటీపడ్డ అభ్యర్థులు. ఇంటింటికి ముందు మద్దతుదారుల ఇండ్లలో విందు. ఒకరికి మించి ఒకరు ఎక్కువగా డబ్బులు పంపిణీ చేస్తున్న క్యాండిడేట్స్. ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో ఓటుకు 5,000 నుంచి 6,000 దాకా ఇచ్చిన అభ్యర్థి. కుల సంఘాలకైతే లక్షలకు పైగా సమర్పణ. ఇట్లాంటివన్నీ ప్రచారాలు బాగానే చేస్తారు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి అయితే చాలా వరకు పైసలు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అధికారం దక్కించుకోవడం కోసం. ఆ సర్పంచ్ అయిన తర్వాత వాళ్ళకి మంచిగా పైసలు అన్నట్టు వస్తాయి. బిల్లులు గ్రామాలలో అవి ఇవి అభివృద్ధి చేసి ఆ బిల్లులు పెడతారు. పైసలు ఎక్కువ లాక్కుంటారు. స్టార్టప్ ఫండ్ 1000 కోట్లు. ఫుట్బాల్ ఆటల స్టార్టప్ల టీం వర్క్ ఉండాలి. అయితే విజయం సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ స్టార్టప్లో కనీసం 1000 యూనివర్సిటీలకు
యూనికార్న్లుగా ఎదగాలి 1000 యూనికార్న్లుగా ఎదగాలి. ఇందుకోసం ప్రభుత్వం, గూగుల్ సహకారం అందిస్తాయని హామీ. గూగుల్ స్టార్టప్ హబ్ ప్రారంభం. సీఎంఆర్ఎఫ్ సాయం రెండింతలు. గత 2 ఏళ్లలో 1685 కోట్లు పంపిణీ. 3.76 లక్షల మందికి లబ్ధి. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటు 450 కోట్లు విడుదల. ప్రస్తుతం ఏటా సగటు 850 కోట్లు రిలీజ్. ఆన్లైన్ విధానంతో పారదర్శకతకు పెద్దపీట. టికెట్ ధర 40,000. ఇండిగో ఇష్యూపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం. సంక్షోభంలోనూ లాభాపేక్ష చూస్తారా? అమాంతం ధరలు పెంచేస్తే మీరేం చేస్తున్నారు? వారికి ఎవరు అనుమతిచ్చారో చెప్పండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరని నిలదీత. తగిన మంది పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు ఆదేశం. నిజంగా ఇండిగో టికెట్లు మామూలుగా ఫ్లైట్లో ఆపేశారు. ఆపేసినప్పుడు వేరే వాళ్ళు ఫ్లైట్ టికెట్లు అయితే చాలా రేట్లు పెంచేశారు. అట్లా పెంచుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుందా? ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటే ఎందుకు? ఇంకా ఈ గవర్నమెంట్ ఎందుకు? ఈ వ్యవస్థ ఎందుకు? ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటా అంటే కాదు కదా. పెంచాల్సిన అవసరం ఏముంది అసలు? పెంచొద్దు అట్లా ఇష్టం ఉన్నట్లు. కొంతమందికి స్తోమత ఉంటుంది, ఉండదు. ఇష్టం ఉన్నట్టు పెంచేస్తా. టికెట్ 40,000 అంటే ఏంటి అది ఒక మనిషికి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం కథ? అంత టికెట్లు ఎందుకు పెంచారని చెప్పి క్వశ్చన్ చెయ్యదా? అంటే అంత నెగ్లెక్ట్గా ఉంటారా? ఏం నేర్చుకుంటాం దీని ద్వారా మనం? ఇట్లా చేస్తే మంచిది కాదు కదా. ఎమ్మటే రెస్పాన్స్ అయ్యి ఇంత రేట్లు ఎందుకు పెంచుతున్నారు మీరు అని చెప్పేసి అడగాలి. ఎందుకు అడగరు? దొరికిందే ఛాయిస్ దోచుకోండి ఇంకా అని చెప్తారా వాళ్ళే? వ్యవస్థనే మొత్తం అలా ఉంది. ఈ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే అందరు కరెక్ట్గానే ఉంటారు. వ్యవస్థకు మార్చే ఉద్దేశం లేదు, మారే ఉద్దేశం మనకు కూడా లేదు. అందుకే మొత్తం ఇట్లనే ఉంది. ఓట్ చోరీపై అమిత్ షా వర్సెస్ రాహుల్. రాజీవ్ తెచ్చిన ఈవీఎంలను కాంగ్రెస్ వద్దంటోంది. షా. ఈవీఎంలతో జరిగిన ఫస్ట్ ఎలక్షన్లో ఆ పార్టీ గెలిచింది. నెహ్రూ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందంటూ ఫైర్. ఓట్ చోరీపై తాను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లపై డిబేట్ పెట్టాలని రాహుల్ సవాల్. ప్రతిపక్ష నేత చెప్పినట్టే సభ నడపాలంటే కుదరన్న హోంమంత్రి. ఈ ఓట్ చోరీ గురించి బాగానే ఫైట్ నడుస్తుంది. ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ, జరగలే అని చెప్పేసి అమిత్ షా గారు, దానిపైన డిబేట్ పెట్టండి అని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారు. ఇక మన హోంమంత్రి అమిత్ షా గారు అయితే ఇక మీరు చెప్పినట్టు నడవాలంటే సభ నడపలేమని కూడా చెప్తున్నారు. జాతరలకు, గుళ్లకు ఈవీ బస్సులు. సిటీ శివారు ప్రాంతాల్లోని కాలనీలకు 373 నడుపుతాం. మంత్రి పొన్నం. కొత్తగా 7 లక్షల మంది ప్రజలకు అందుబాటులో ప్రజా రవాణా వ్యవస్థ. రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఈవీ బస్సుల ప్రారంభం. ప్రజా రవాణా వ్యవస్థకు 70% పెంచుకోవాలి. అప్పుడే విజన్ 247 లక్ష్యం నెరవేరుతుంది. మంత్రి పొన్నం. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు అత్యాధునిక స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టండి, లేదంటే హైదరాబాద్లో మహాధర్నా చేస్తా కేటీఆర్. సిరిసిల్లలో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ. ఈ బీమా, ఈ ఇన్సూరెన్స్లు ఎందుకు? ఏ హాస్పిటల్కైనా ఫ్రీ హాస్పిటల్ ఎందుకు పెట్టాలనుకోరు మీరు? ఫ్రీ హాస్పిటల్ పెడితే అయిపోతుంది కదా. ఆ బీమాలు పెట్టండి, ఈ బీమాలు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, అన్నీ అవసరం లేదు కదా. ఏమైనా హాస్పిటల్కి వెళ్ళిపోండి ఫ్రీగా, అంతే. ఫిక్స్ అయ్యి ఉంటే ఏమవుతుంది? అట్లాంటివి తీసుకొస్తే బాగుంటుంది కదా. ఈ మనుషులతో వ్యాపారం ఏంది? ఇన్సూరెన్స్ ఎందుకు? 5 లక్షలు, 3 లక్షలు లైఫ్ టైం ఫ్రీ ఇచ్చేసేయాలి, మొత్తం అయిపోతుంది. ఆయన సగం ఇచ్చి, ఈయన సగం ఇచ్చి, మేము వస్తే మొత్తం ఇస్తుండే, ఆయన వస్తే సగం ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు మాటలు, చెప్పుడు మాటలు ఇవన్నీ?
చేసేదో కరెక్ట్ చేస్తే ఫుల్ లైఫ్ టైం సెటిల్మెంట్ చేసేయాలి పబ్లిక్కి. మొత్తం ఫ్రీ హెల్త్ ఇచ్చేసేయాలి, ఏ హాస్పిటల్కైనా ఫ్రీ అని చెప్పేసి. అట్లా చేత కాదు ఎవరికి, ఈయనకి చేత కాదు అట్లా. 2 సంవత్సరాలు ఇస్తాం, సంవత్సరం ఇస్తాం, 14 లక్షల మందికి అయింది, ఇంకోసారి మేము ఇంకో టర్మ్ వస్తే మేము మొత్తం పబ్లిక్ మొత్తం చేస్తాము అంటారు. ఖతం అయిపోతుంది ఆడికే. మొత్తానికి వేయాలి కానీ చెయ్యరు. ఎందుకంటే మీకు ఓట్లు కావాలి. వాళ్ళకి ఫ్రీగా ఇస్తే మాకేమొస్తుంది, విలువ తెలియదు మా విలువ అని చెప్పేసి మీరు అనుకుంటారు. పిచ్చోళ్ళని చేస్తారు జనాలను. మజ్లీస్ కోసమే సిటీ 3 ముక్కలు, క్విడ్ ప్రో కో కింద గ్రేటర్ స్వరూపాన్ని మార్చేస్తా. ఎన్ రామచందర్ రావు. పబ్లిక్ ఒపీనియన్ లేకుండా 3000 డివిజన్లు ఎట్లా చేస్తారని ప్రశ్న. 8.2 కోట్ల నగదు సీజ్, 229 ఎఫ్ఐఆర్లు నమోదు. మామూలుగా సర్పంచ్ ఎలక్షన్స్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, ఎంపీ ఎలక్షన్స్ అయినా ఈ డబ్బు పబ్లిక్ పంచుతూనే ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ తెలుసు. కానీ ఈ పోలీసులైనా వీళ్ళైనా ఎందుకు గట్టిగా వాళ్ళని పట్టుకోనికే ట్రై చేయరు? అంటే నైట్ పూట అయినా వాళ్ళు పోలీసు వాళ్ళు ఇట్లా తిరగడము, ఇట్లా గల్లీకి పోలీసు వాళ్ళని ఎక్కువ పెట్టరు, ఉంచరు. ఎందుకు ఉంచరు అట్లా? ఉంచేస్తే అసలు నగదు అనేవి వంచరు కదా, ఓటుకింత అని చెప్పి వంచరు కదా వాళ్ళు. అట్లాంటివి ఎందుకు చేయరు? నాకు ఒక డౌట్. అట్లా చేయాలనుకుంటే మనం ఎట్లా అన్నా చేయొచ్చు. వాళ్ళ డబ్బు పంచకుండా చాలా చేయొచ్చు, చాలా తెలివిగా కూడా ఆలోచించవచ్చు మనం. కానీ ఎందుకు చేయలేకపోతారు అట్లా? అదే అర్థం కాదు నాకు. పంచాయతీ ఎన్నికలకు పోలీస్ పటిష్ట బందోబస్తు, 537 సప్లయింగ్ స్క్వాడ్, 55 స్టాటిక్ టీంలతో తనిఖీలు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి దిశానిర్దేశం. 7 ఏళ్లుగా సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు, 6 ఏళ్లలో 46% పనులే పూర్తి. 2026 అక్టోబర్ వరకు గడువు ఇచ్చినా కదలలేదు. దుమ్ము ధూళితో జనం పాట్లు, బ్యాంకు అప్పులు చేయలేక కాంట్రాక్టుల సంస్థ దివాలా తీసినట్లు ప్రచారం. ఈ ఫ్లైఓవర్ అటు సైడ్ ఉప్పల్ సైడ్ పోతే మాత్రం దుమ్ము ధూళి, అబ్బో చచ్చిపోవాలి. అక్కడ నరకంగా ఉంటుంది అసలు ట్రావెల్ చేయాలంటే. ఇప్పటివరకు ఇంకా పూర్తి కాలేదు అది, ఆ ఫ్లైఓవర్. ఎందుకు కాదు అసలు? పొయ్యి ఆడ ఉండి చేపిస్తే అవుతుంది. అంత చాలా ఇబ్బంది పడుకుంటూ అవ్వాల్సి వస్తుంది ఆ రోడ్లో. అది అందరికీ తెలుసు కానీ ఎవ్వరు పట్టించుకోరు, పోయి ఫైట్ చేయరు. పొలిటీషియన్ అయినా కామన్ పీపుల్ కంటే టైం ఉండదు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయనకి. ఈ పొలిటీషియన్స్ అయినా ఎందుకు పోరు? అలా పనే అది, చేపియాలి, తిరగాలి, చేయాలి. ఎలక్షన్స్ అప్పుడైతే వచ్చి ఓటేయండి, కాల్మకు దండం పెడతా అని అంటారు. ఈ పనులు మాత్రం చేయరు. ఇట్లాంటి కథలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మనం పోయి అడిగినా కూడా చేస్తాం, అవుతుంది అని పలుపుతో మాట్లాడతారు. కూతుర్ని ప్రేమిస్తున్నాడని కొట్టి చంపింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అమ్మాయి తల్లి దారుణం. తమ కుమార్తె వెంట పడొద్దని చెప్పిన వినకపోవడంతో యువకుడి హత్య. ఈ శ్రవణ్ సాయి అనే వ్యక్తి మల్కాజ్గిరిలో మైసంగూడలో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 10వ తరగతి స్నేహితురాలు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అది అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి తెలిస్తే ఈ అబ్బాయిని మన శ్రవణ్ సాయికి చెప్పారు, ఇట్లా వెంట పడకు, రాకు అని చెప్పేసి హెచ్చరిస్తే అతడు వినలేదు. ఒకరోజు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ చూసి ఎందుకు వచ్చినావు, ఏం కథ అని అడిగింది. ఎవరికైనా కోపం వస్తుంది. అయితే ఆమె ఈ చుట్టుపక్కల ఎందుకు వచ్చిండు అబ్బాయి, ఎవరు అబ్బాయి అని చెప్పేసి అనేసరికి ఆమెకి ఇంకా కోపం వచ్చింది. కోపంలో బ్యాట్ తీసుకొని కొట్టేసరికి శ్రవణ్ అక్కడనే కుప్పకూలిపోయిండు. 373 కాలనీలకు బస్సులు. హైదరాబాద్ కనెక్ట్ పేరుతో ఆర్టీసీ సరికొత్త ప్లాన్. ఈ నెల నుంచే సేవలు.
ఈ బస్సులు పెంచినట్టే కనీసం పోలీసులను కూడా బస్ స్టాప్‌లలో అక్కడిక్కడ పెట్టండి. ఈ బస్సులలో చాలా అరాచకాలు జరుగుతాయి. పోలీసులుంటారా ఈ బస్సులల్ల దగ్గర? బస్ స్టాప్‌ల దగ్గరనన్నా ఏడనన్నా బస్సులల్ల ట్రావెల్ చేయండి ఒకసారి మఫ్టీలో తెలుస్తది. ఈ బస్సులల్ల ట్రావెల్ చేస్తే ఎవరేం చేస్తుర్రు, ఏం జరుగుతుంది, ఏం కథ నడుస్తుందో తెలుస్తది. ఆ బస్సుల టైం కూడా పంపుర్రి. ఆ పబ్లిక్ వచ్చే టైంకి అసలు బస్సులే ఉండవు. మేము పెంచుతున్నాం, మేము చేస్తున్నాం అని మాట్లాడతారు. కానీ ఏముండదాడ. ఆ పోలీసులను పెట్టండి. టైంకి బస్సులు రావాలి. ఆ పబ్లిక్ ఉన్నప్పుడు బస్సులు రావు. పబ్లిక్ లేనప్పుడు బస్సులొస్తాయి. ఏం లాభం? ఏమన్నా లాభం ఉంటదా? ఏం లాభం ఉండదు. ఆ డ్రైవర్లు అట్లనే ఉంటారు. ఆ వ్యవస్థ అట్లనే ఉంది. మంచిగుండాలి. ఇట్లా ఏంది పబ్లిక్ లేనప్పుడు బస్సులు తీసుకోపోవుడు. పబ్లిక్ ఉన్నప్పుడు నిలబడి అంతా గుంపులో పోవాలి. ఇది మంచిది కాదు ఇది ఇట్లా పద్ధతి. ఈ పోలీసులు కూడా ఉండాలి బస్ స్టాప్‌లల్ల. వాళ్ళకి డ్యూటీలెయ్యాలి. ఆ బస్సులల్ల చాలా ఘోరంగా ప్రవర్తిస్తుర్రు అబ్బాయిలు, అమ్మాయిలతోని. సొంతూర్లకు వలస ఓటర్లు ఇయాల మొదటి విడత పంచాయతీ పోలింగ్. రవాణా ఛార్జీలతో పాటు ఇతర ఖర్చులు పెట్టుకుంటామని క్యాండిడేట్లు హామీ. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి సొంతూర్లకు చేరుకుంటున్న ఓటర్లు. కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు. రోడ్లపై పెరిగిన ట్రాఫిక్. ఈ ఓటేయడం కోసం హైదరాబాద్‌లో వేరే దగ్గర ఉండే వాళ్ళకి మేమే ఛార్జీలు పెట్టుకుంటాం, మీరొచ్చి ఓటేయండి అని చెప్పేసి వాళ్ళకి మన క్యాండిడేట్లు హామీ ఇస్తున్నారు. ఇతర ఖర్చులు కూడా మేము పెట్టుకుంటాం, మీరొచ్చి ఓటేయండి మాకు, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలామంది ఇక ఊర్లకు ఓటేయడానికి వెళ్తున్నారు. ఏదో ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చారు. ఎప్పటికైనా ఊరికి వెళ్ళాల్సిందే ఇంకా వాళ్ళు. అందుకనే వెళ్తారు. ఊరికెళ్ళి ఓటేస్తారింక. ఈ అందరూ ఒకేసారి వెళ్ళడం వల్ల ఇట్లా ట్రాఫిక్ అనేది బాగా ట్రాఫిక్ జామ్ అయిపోతది.